ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని లామకాన్లో నిర్వహించింది. ఈ సమావేశం అక్కడ జరుగుతున్నటువంటి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి పోరాటాన్ని మద్దతుగా విద్యార్థులు ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళ పోరాటానికి మద్దతుగా నిర్వహించటం హైదరాబాద్ సివిల్ సొసైటీలోని అనేక ప్రజా సంఘాలు, అనేక మంది వ్యక్తులు, మేధావులు దీనికి హాజరయ్యారు. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల అభిప్రాయాలను విందాము. అసలు ఈ సమస్య ఏంటి, ఎందుకని చెప్పి విద్యార్థులు తమ ప్రాణాలకి కూడా తెగించి పోరాడుతున్నారు. ఈ భూమి మాదంటే మాది అనేటటువంటిది ఒక వివాదం నడుస్తుంది. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమి, అది మాది అని చెప్పి అధ్యాపకులు అంటున్నారు, అట్లానే విద్యార్థులు అంటున్నారు. కాదు, ఇది రెవెన్యూ భూమి అని చెప్పి ప్రభుత్వం అంటోంది. అది హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ ల్యాండ్ అయినా సరే విషయం అది కాదు. అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం, అక్కడ అనేక రకాలైనటువంటి చెరువులు ఉన్నాయి, అట్లానే రాతి ఫార్మేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే హైదరాబాద్ దక్కన్ చరిత్రను చూస్తే గనక రాళ్ళు అనేటటువంటివి చరిత్రకి ఆనవాళ్ళు, పురాతన చరిత్రకి ఆనవాళ్ళు. వాటి నిర్మాణం కానీ వాటి ఆకృతి కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి, అట్లానే ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈరోజు అలాంటి ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అనేక రకాల జీవ జంతు వైవిధ్యాన్ని కాపాడాలి అని చెప్పి విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఇది విద్యార్థులకు ఏం సంబంధం, విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు, విద్యార్థులకు సంబంధం లేదు, మీరు ఉండండి, ఎట్లాగైనా సరే ఉండండి, మీరు ముందుకు వస్తే మిమ్మల్ని కొడతాము అనేటటువంటి ధోరణిలోనే ప్రభుత్వం వ్యవహరిస్తోంది తప్పించి విద్యార్థులతో కూర్చుని మాట్లాడాలని కానీ అసలు సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కానీ రేవంత్ సర్కార్ అనుకోవటం లేదు. ఇది రేవంత్ సర్కార్ ఏ విధానాల మీద అయితే తను అధికారంలోకి వచ్చిందో, ఏడో వాగ్దానం కింద ప్రజాస్వామ్య పాలన అని చెప్పి గత దశాబ్దం నాటి అనుభవాల మీద విమర్శ చేస్తూ వచ్చిందో, గత పాలకులు బీఆర్ఎస్ పాలకుల మీద విమర్శ చేస్తూ వచ్చిందో, ఆ ప్రజాస్వామిక పాలన వాగ్దానాన్ని భంగం చేస్తోంది. ఇది చాలా అంశాల్లో కనిపిస్తుంది. అది హైడ్రా కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, లగచర్ల కావచ్చు, ఇంకా చాలా చోట్ల కావచ్చు, ఇప్పుడు హెచ్సియు విద్యార్థులు కావచ్చు, ఉస్మానియా విద్యార్థులు కావచ్చు. ఉస్మానియాలో నిషేధాజ్ఞలు విద్యార్థుల మీద, ఇప్పుడు హెచ్సియులో నిషేధాజ్ఞలు, ఆఖరికి అధ్యాపకుల మీద కూడా ఈ నిర్బంధకాండ నడుస్తోంది. దీన్ని నిర్ద్వందంగా పౌర సమాజంగా ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. ఆ ఖండిస్తూ చేసినటువంటి ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్త కంఠంతో రేవంత్ సర్కార్ పాలనని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అట్లానే ఆ అంశం మీద మాట్లాడటానికి హెచ్సియు విద్యార్థులు, విద్యార్థి నాయకులు, మహిళా సంఘాల నాయకులు ఈరోజు మనతో మాట్లాడటానికి ముందుకొచ్చారు.
కేవలం డబ్బులు ఆదాయం పెంచితే ప్రభుత్వానికి అదే అభివృద్ధి అనుకుంటున్నారు. కానీ ఆ అభివృద్ధి నుంచి సామాన్య ప్రజలకి, తెలంగాణ ప్రజలకి వచ్చే ఏంటి ప్రయోజనం ఏంటనేది ఆలోచించకుండా చేస్తున్న అనాలోచితమైన చర్య. కొంత ప్రకృతిని కేవలం ఆస్తి అనే పేరుతో అమ్మేస్తే దానివల్ల హైదరాబాద్ నగరానికి వచ్చేది ఏమిటి, ఈ హైదరాబాద్ నగరానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అని కూడా అక్కడ ఇంకా అంత పెద్ద డెవలప్మెంట్ వస్తే ఎంత ట్రాఫిక్ పెరుగుతుంది, ఎంత కాలుష్యం పెరుగుతుంది, ఎంత నీటి అవసరం పెరుగుతుంది, ఎంత శక్తి అవసరం పెరుగుతుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కడతారు, వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని ఎవరు భరిస్తారు, అవన్నీ లేకుండా కేవలం ఒక డబ్బుగా మాత్రమే, ఆస్తిగా మాత్రం చూడటం నుంచి వచ్చిన దానివల్ల వచ్చినటువంటి సమస్య ఇది ఈ ప్రభుత్వాలకి అంత పరిణతి లేదు. రేపటి గురించి ఆలోచించి దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించే పరిణతి లేకపోయినందువల్లనే ఇలా విద్యార్థుల మీద దౌర్జన్యం చేయటం. ప్రాథమికంగా వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నా విశ్వాసం లేదు, కేవలం అధికారాన్ని చెలాయించటమే వాళ్ళకి తెలుసు. అందువల్ల వచ్చిన పరిణామాలు ఇవి. యువత మేల్కొంటుంది, యువత మేల్కొంటే కానీ సమాజం మంచి జరగదు, మంచి మార్పులు రావు. ఆ భూమి అనేది ప్రభుత్వాలదే అయి ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ సమస్య ఇక్కడ లీగల్ సమస్య కాదు, చట్టానికి సంబంధించిన సమస్య కానే కాదు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి సంబంధించింది. అభివృద్ధి పథకం అంటే ఎట్లా ఉండాలి, అభివృద్ధి అంటే ఏంటి అనే వాటి విషయాల గురించి జరుగుతున్నటువంటి ప్రశ్న. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి, ప్రభుత్వాలు పెద్దగా మారవు. మనం ప్రశ్నించాల్సింది ఈ ప్రభుత్వాల యొక్క, రాజకీయ పార్టీల యొక్క అభివృద్ధి పథకాలు ఎట్లా ఉంటాయి అని, ఎవరికి పనికొస్తాయి అని. ఎంతసేపు లాభాలు గణించే పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించడానికే చేస్తున్నటువంటి పాలసీస్ ఉండడం వల్ల ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళ చేతిలో ఉండడం వల్ల ఇట్లా ఇట్స్ అ ఆలిగార్కీ దట్ రన్స్ ద గవర్నమెంట్, ఇట్స్ అన్ ఆలిగార్కీ దట్ కంట్రోల్స్ పొలిటికల్ పవర్. అది మనం అర్థం చేసుకుంటే ఇది కూడా అర్థమవుతుంది. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడూ కూడా ఆ భూమి అనేది ఎవరిది అనేది కాదు సమస్య. ఇక్కడ సమస్య ఆ భూమి అనేది ప్రజాస్వామ్య అవసరాల కొరకు చేస్తున్నారా లేదా అనేది సమస్య. అది చేయకుండా భూమి తీసుకొని ఇది మాదే భూమి అని దాన్ని అక్కడ ఉన్నటువంటి రిచ్ బయోడైవర్సిటీని రక్షించకుండా ఆ భూమి మీద ఏవో కడతాము, టెక్నాలజీ ఇవన్నీ అభివృద్ధి చేస్తాము అని చెప్పడం చాలా అనైతికం నా దృష్టిలో. అంతగా అది విద్యకు ఉపయోగించాలి అని అంటే మెడికల్ కాలేజ్ కట్టండి మీరు, ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విద్యా సంస్థలు కట్టండి, పర్యావరణాన్ని రక్షిస్తూ కూడా చేయవచ్చు. ఒక సివిల్ సొసైటీగా మేమందరం కూడా ఇది ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు, పరిశ్రమలు అవసరమే, మీరు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరు ఏమి అడ్డుకోవడం లేదు. కాకపోతే ఈ విలువైన శ్రీమతి ఇందిరాగాంధీ ఒక దూరదృష్టితో ఇచ్చేటటువంటి భూమిని మీరు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం సరైనది కాదంటూ ఇవాళ ఒక సభ్య సమాజం, ఉమెన్ ఆర్గనైజేషన్స్, కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలిపి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఎలక్షన్ టైంలో ప్రభుత్వం ఈ పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్స్ ఎట్లా ఉంటాయంటే విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం మేము చేస్తాము, అన్ని పక్కకు పెట్టి అదే చేస్తామంటారు. ఎలక్షన్ అయిన గెలిచిన సింహాసనం ఎక్కిన మరుసటి రోజు నుంచి విధ్వంసకర రాజకీయాలు చేస్తారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా మూసి ప్రజల మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది. అది అప్పటికప్పుడు ఆ రోజు జరిగిపోవాలని పోలీసులు పెట్టి నిర్బంధం చేసి విపరీతమైన ఒత్తిడి తెచ్చి కొందరిని నానా హింసలు పెట్టి రీహాబిలిటేషన్ అని చేశారు. పెద్ద ఎత్తున ప్రజల వ్యతిరేకత వస్తే కొంచెం తగ్గారు. తర్వాత హైడ్రా, అది కూడా భూమికి సంబంధించిందే, కాకపోతే అందులో లేక్స్ని, లేక్ బెడ్స్, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది అని పేరు పెట్టి చేశారు కొన్నాళ్ళు. అందులో కూడా చాలామంది పేదలు బాగా బాధపడ్డారు. ఇప్పుడు యూనివర్సిటీ భూముల మీద కాన్సన్ట్రేషన్ పెంచుతున్నారు.
ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏంటి అని మనము ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. విద్యకి, ఆరోగ్యానికి, వేటి మీద మనకి దృష్టి పడకుండా ప్రజల్ని ఎప్పటికప్పుడు బతికుంటే చాలు అనే ఒక దీంట్లోకి తోసేసి నెట్టేసి సర్వైవల్ ఈజ్ ఇనఫ్ అన్నట్టుగా యూనివర్సిటీస్ని విధ్వంసం వేరే రకాలుగా చేస్తూ ఇప్పుడు యూనివర్సిటీస్కి భూమి ఎందుకు, యూనివర్సిటీస్కి మనుగడ ఎందుకు అన్న పరిస్థితుల్లో ఉంది. ఆ బయోడైవర్సిటీని విధ్వంసం చేయకుండా ఆ భూమిని వీళ్ళకి సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఇప్పటికైనా రిజిస్టర్ చేసి వాళ్ళకు ఒక హక్కు కల్పించాలి. వెంటనే చేయవలసిన పని అది. మొత్తము అప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన ల్యాండ్ మొత్తము ఈ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయాల్సిన అర్జెంట్ అవసరం ఉంది. గచ్చిబౌలి అడవుల పరిరక్షణలో హెచ్సియు విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలుపుతూ పిఓడబ్ల్యూ సంధ్య ఇక్కడ ఉన్నారు. సంధ్య, ఇంత పెద్ద విధ్వంసం అనేటటువంటిది పర్యావరణ పరంగా నష్టమైతే విద్యార్థుల మీద చేసినటువంటి పోలీసు లాఠీచార్జీ మనందరం కూడా చూసాం. చాలా అంటే తీవ్రంగా ఉంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా గాయాలు నడుస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాము అని. ఎందుకు రేవంత్ సర్కార్ ఈ విధమైనటువంటి ధోరణి తీసుకున్నట్టు? ఇక్కడ రెండు విషయాలు చాలా కీలకంగా మనం ఆలోచించాలి. ఒకటి, ఇవాళ అడవుల్లో ఆదివాసీలను బయటకు పంపడానికి పర్యావరణం ఇక ఒక విషయం మాట్లాడట్లా, అక్కడేమో పక్షుల్ని, జంతువుల్ని కాపాడాలి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మనుషుల్ని బయటకు నెడుతున్నారు. అది హరితహారం పేరుతో గత పాలకులు, ఇప్పుడు కూడా దానికి భిన్నంగా ఏం లేరు. హరితహారం నుంచి కగారు వరకు అక్కడ దాడి జరుగుతుంది, అక్కడ విధ్వంసం, మనుషుల్ని, జంతు జలాలు. అదే మూసీకి వచ్చే వరకేమో మూసీ చుట్టూ మనుషులు ఉన్నారని మర్చిపోయి మూసీ అండ్ పీపుల్ అని ఉద్యమకారులందరూ మాట్లాడుతుంటే మూసీని మాత్రమే జీవ వైవిధ్యం దాంట్లో తిరిగి తీసుకొస్తాం, పునరుజ్జీవం చేస్తాము అని చెప్పి మూసీ దగ్గర ఉన్న మనుషుల్ని విస్మరిస్తారు, అక్కడ జంగల్లో అడవిలో ఉన్న మనుషుల్ని విస్మరిస్తారు. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ పక్షులు, జంతువులు, వాళ్ళు ఏదైతే జీవ వైవిధ్యం చెప్తున్నారో జంతువులు అవన్నీ కలకలకలమని మాట్లాడుతుంటే కదలని మనుషులే లేరు. ఇవాళ గచ్చిబౌలి నుంచి వచ్చిన దృశ్యాలు అంటే మనుషుల మీద దాడులు చేస్తే కదిలిపోవడం పెద్ద విషయం కాదేమో కానీ అక్కడ నిస్సహాయంగా నెమళ్ళు, పక్షులు, ఆ జింకలు అరుస్తుంటే అంటే ఏ జింకల అరుపులు మీరు పట్టించుకుంటారు, ఏ జింకల అరుపులు మీరు పట్టించుకోరు, ఏ నెమళ్ళని మీరు పరిరక్షిస్తారు, ఏ నెమళ్ళని మీరు వధిస్తారు, విధ్వంసం చేస్తారు, దానికి జవాబు చెప్పాలి. అంటే గోడల మీద పెయింటింగ్స్, నగరంలో ఫ్లైఓవర్ల కింద ఉన్న గోడల మీద చిత్రీకరించడమే జీవ వైవిధ్యం అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. కాబట్టి పాలకులకి నగరంలో ఉన్న భూమి వాళ్ళకి కావాలి కాబట్టి జీవ వైవిధ్యాన్ని సృష్టిస్తారు, మానవ విధ్వంసాన్ని చేస్తారు. అదే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మైనింగ్ చేయాలి, కంది సంపదను దోచేయాలి కాబట్టి అక్కడ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తారు, మనుషుల్ని నాశనం చేస్తారు. ఇది వీళ్ళ పాలసీ. అట్లాగే రేవంత్ సర్కారు 6 గ్యారెంటీలతో పాటు 7వ హామీ ప్రజాస్వామిక పాలన అన్నారు. నిన్న విద్యార్థుల మీద కొట్టినది చూస్తే ఒకప్పుడు సింగరేణి మైన్స్ లో అట్లాగే కొట్టారు, చూసాం, అనేక సందర్భాల్లో చూసాం. కానీ నిన్న పిల్లల్ని ఏ హామీలు ఇచ్చి వచ్చాము అనేది మర్చిపోయి ఈ రేవంత్ సర్కారు, ఈ రేవంత్ గ్యారంటీ అదే కదా, 7వ గ్యారంటీ ఇదేనా అని ప్రశ్నించవలసిన పరిస్థితి. అంటే రేవంత్ సర్కార్లో పోలీసులు అట్లా పిల్లల్ని జోపడం, పంట చేలల్లో బరగొడ్డు పడితే జోపినట్టు జోపారు. నిజంగా పిల్లల్ని వాళ్ళు లాఠీలతో అరుచుకుంటూ వాళ్ళు కొట్టడం, వాళ్ళ పిల్లలు ఏం చేయాలో అర్థం కాక పోలీస్ 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 అని అరుస్తున్నారు. అంటే అంత దారుణంగా పిల్లల మీద పడి లాఠీ చార్జీలు చేసి వాళ్ళ దెబ్బలు, వాళ్ళ గాయాలు చూస్తుంటే ఎందుకోసం చేశారు ఇంత? అంటే ఎంత డెస్పరేట్గా ఉంది రేవంత్ సర్కార్. అంటే మీరు మూసీ డెస్పరేటే,
బస్తీలోని విధ్వంసం చేయడంలో డెస్పరేషన్. ఎందుకు ఇంత అసహనానికి గురవుతుంది రాజ్యం? ఏం హామీలు ఇచ్చారు, ఏం వార్ రూమ్ స్ట్రాటజీలు చేశారు అంటే మీరు అధికారంలో రావడానికి ప్రజాస్వామిక శక్తులు అందరి దగ్గరికి పోతారు, వార్ రూమ్ స్ట్రాటజీలు చేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామిక శక్తుల్లో ఉన్న అసహనం అసంతృప్తిని క్యాచ్ చేసుకుని అధికారంలోకి వచ్చేంత వరకు మీ పర్పస్, వచ్చాక అందరూ అదే. క్లీన్ ఎయిర్ అనేది మన హక్కు. ఇప్పుడు ఒక్కొక్కటి మొత్తం గ్రీన్ కవర్ మొత్తం అంతా నాశనం చేసుకుంటూ పోతుండే. ఇప్పటికే తెలంగాణలో 10వ వంతు అడవుల్ని 10వ వంతు గ్రీన్ కవర్ ని మొత్తం నాశనం చేస్తున్నారు. హైదరాబాద్ లో 1990s ఎర్లీ 2000s తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దాదాపు 32% గ్రీన్ కవర్ తగ్గిపోయింది. ఇప్పుడు పార్కులు బయోడైవర్సిటీ పార్కులు అని చెప్పేసి పెడుతున్నారు, దాంట్లో 4 చెట్లు పెట్టేసి ఇంకా అదే లంగ్ స్పేస్ అంటున్నారు. ఇప్పుడు పెరుగుతున్న పాపులేషన్ కి అది సరిపోదు మనకి ఉన్నదానికి. ప్లస్ రోజు రోజుకి మనం ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇవి మనం చూసుకుంటున్నప్పుడు సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటే కాదు, సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు హాలిస్టిక్ గా అన్ని చూసుకోవాలి. అంటే మనకి హెల్త్ కానీ మిగతా అన్ని లేనప్పుడు ఇన్వెస్టర్స్ మాత్రం ఎట్లా వస్తారు? ఇక్కడ ఓన్లీ బిల్డింగ్లు కడితే సరిపోదు కదా. ఇప్పుడు ఏ గ్రీన్ కవర్ చూసి ఇన్వెస్టర్స్ వస్తున్నారో అదే గ్రీన్ కవర్ లేకుండా పోతుంది. గ్రీన్ కవర్ లేకుండా పోతుంది. ప్లస్ ఇక్కడ మనకి అంటే ఇన్వెస్టర్స్ సంగతి సరే, మనం ఇక్కడ ట్యాక్సులు కడుతున్న సిటిజన్స్ మనం ఉన్నాము. ఫస్ట్ మన గురించి కదా ఆలోచించాలి. మన సంగతి ఏంటి, మన హక్కులు ఏంటి, క్లీన్ ఎయిర్, మన హెల్త్. ఇప్పుడు నిమ్స్ నుంచి ఇంకా వేరే ఓవరాల్ మెడికల్ రిపోర్ట్ ఒకటి స్టాటిస్టిక్స్ ఏమొచ్చింది అంటే ఈ మధ్య న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి వాటివి ఎక్కువైనాయి ఈ మధ్య కేసెస్. అంటే ఇవన్నీ కూడా కలుషిత గాలి పీల్చుకోవడం వల్ల. ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఎవరికి? ఏసీలో కూర్చునే వాళ్ళకి. ఇప్పుడు ఐటీ పార్క్ అంటారు, ఐటీ పార్క్లో కూర్చునే వాళ్ళకి కాదు, రోజు డైలీ వేజర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే బయట ఎండల్లో పనిచేయాలి, ఇప్పుడు దుమ్ముదుల్లో పనిచేయాల్సిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు ప్రజల ప్రభుత్వం అంటే ఎలాంటి ప్రజలు? ఓన్లీ కార్పొరేట్ ప్రజలా, సామాన్య ప్రజలా, ఎవరి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి ప్రభుత్వం దీనికి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ త్రివేణి, HCU స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ కరెంట్లీ. సో మనకి అంటే రీసెంట్ టైమ్స్లో ఈ ఇష్యూ HCUలో జరుగుతున్న ల్యాండ్ ఇష్యూ అందరికీ తెలిసిందే. హిస్టారికల్గా మనం ఒకసారి ట్రేస్ చేసుకుంటే ఈ యూనివర్సిటీకి 2300 ఎకరాలు అప్పుడున్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ మూమెంట్ ఉద్యమంలో 1969లో జరిగే టైంలో 6 పాయింట్ ఫార్ములా ప్రకారం ఇది యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట తెలంగాణలో. అయితే అప్పటి నుంచి మన యూనివర్సిటీ ఎంతోమంది ఇంటలెక్చువల్స్ని ప్రొడ్యూస్ చేయడం కానీ, ఎంతోమంది పొలిటీషియన్స్ని, సివిల్ సర్వెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. అలా జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే 1990లో న్యూలిబరల్ ఎకానమీ అనేది మొదలైందో అప్పటి నుంచి స్లోగా అన్ని గవర్నమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ ల్యాండ్ను తీసుకొని ఇది డెవలప్మెంట్ పేరుతో ఏదో ఒకటి చేయాలని చేస్తూ ఉంది. సరే అది ఫైన్, బట్ ఇప్పటికే అది అంటే కాంక్రీట్ జంగిల్ అవ్వడం జరిగిందనమాట. సో అట్లా గవర్నమెంట్ తీసుకోవడం, ఏదో ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వడం, ఏదో ఒక కంపెనీకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత అంటే కొన్ని అన్నెసెసరీ అంటే ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ ముందు పెట్టడం, యూనివర్సిటీకి ల్యాండ్ ఎందుకు అది ఇది అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా అవుతున్న క్రమంలో 2003లో చంద్రబాబు నాయుడు గారు ఈ IMG భారత్ అనే ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత IMG భారత కంపెనీ వాళ్ళు అది యూజ్ చేసుకోకపోవడం, తర్వాత అది ఫ్రాడ్ కంపెనీ అని తెలియడం జరిగింది. తర్వాత కోర్టు ఏం చెప్పింది అని అంటే అది గవర్నమెంట్కి వర్తిస్తుంది అని తీర్పు రావడం, తర్వాత గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలనేది వచ్చిందనమాట. అప్పుడు మనకి 1974లో ఇచ్చిన దాని ప్రకారం ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, బట్ ఇట్ షుడ్ బి యూజ్ ఓన్లీ ఫర్ అకాడమిక్ పర్పసెస్ అనేది అది క్లియర్గా రాయడం జరిగిందనమాట. సో అకాడమిక్ పర్పసెస్గా యూజ్ చేయాలి అనే ఉద్దేశం అనేది ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ గుర్తించాలి. అది ఎవరు డినై చేస్తలేరు. ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇట్ ఈస్ అ స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్. యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అది ఎవరు డినై చేస్తలేరు. బట్ గవర్నమెంట్ అక్కడ ఉండే కొంచెం ఏవైతే బయోడైవర్సిటీ ఉందో ఆ ఆస్పెక్ట్స్ కూడా కన్సిడర్ చేసుకొని అది అంటే టేక్ ఇన్ టు అకౌంట్ దట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఇట్ సపోర్ట్స్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ టు ద కమ్యూనిటీస్ దోస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో ఈ ఇష్యూ అట్లా 2003లో అది అయిపోయిన తర్వాత ఇదంతా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఏమైందనంటే March 11th రోజు JCBలు రావడం మొదలైనవి అనమాట యూనివర్సిటీలోకి.
అది వస్తుంది అనేసి మేము రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. స్టూడెంట్స్ యూనియన్ నుండి వెళ్ళి కలిసిన తర్వాత రిజిస్ట్రార్ ఉండి రెక్లెస్గా ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు, మన ల్యాండ్ కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అన్నట్టుగా ఒక అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు సపోర్ట్ లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందన్నమాట. మాకు అది అయిపోయిన తర్వాత సరే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి మార్చి 13 రోజు మేము ఫైట్ చేయడం అనేది మొదలైంది. అప్పటికి మార్చి 13 రోజు టీజీఐఏసి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది అనమాట. ఏమని, ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్, మేము సర్వే చేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారు, యూనివర్సిటీ ఇంజనీర్ ఉండు సర్వే చేసినప్పుడు, రిజిస్ట్రార్ ఉండు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అది చెప్పినందుకే మేము ప్రొసీడ్ అయినామని చెప్తే ఏమంటే మేము బర్నింగ్ చేయడం ఆ ప్రెస్ నోట్ని, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమంటారు ఇది మా ల్యాండ్ అని కంప్లీట్గా నిల్చొని అట్లా చేయడం వల్ల మేము ఎఫిగి బర్నింగ్. సో కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, డిసెంట్ అనేది కానీ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవన్నీ యూజ్ చేసుకొని మేము ప్రాపర్గా చెప్పడం, అంటే గవర్నమెంట్కి అన్ని విధాలుగా ఇది యూనివర్సిటీకి సంబంధించిన గవర్నమెంట్ అయినా సరే ఇది యూనివర్సిటీకి ఉంచండి అని మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అయితే మా రిజిస్ట్రార్ ఏం చెప్పిండు, యూనివర్సిటీకి వేరే దగ్గర 390 అంటే 400 ఇచ్చారని చెప్పిండు. తర్వాత తెలిసింది ఏంటంటే అది 397 ఎకరాలనే తెలిసింది. మరి పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుంది అనేది చెప్పమంటే రిజిస్ట్రార్కి కూడా క్లారిటీ లేదు. మేము చెప్పేది ఏంటంటే మా యూనివర్సిటీకి ఆ 397 ఎకరాలు ఏదైతే ఉందో అది ఇచ్చే బదులు మా 400 మాకు ఇచ్చేసి ఆ 397 ఎకరాలలోనే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసుకుంటే అయిపోతుంది కదా, అక్కడ నుంచే రెవెన్యూ జనరేట్ చేసుకుంటే అయిపోతుంది కదా స్టేట్కి ఏదైతే కావాలో. సో మేము అది క్వశ్చన్ చేయాలని అంటే చెప్పాలని అనుకుంటున్నాం. స్టేట్ అనేది జనరేట్ చేయాలి రెవెన్యూ, దట్స్ ఫైన్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ. మా యూనివర్సిటీ ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఉందో ఆల్రెడీ అక్కడంతా చాలా కంపెనీస్ రావడం జరిగింది కాబట్టి అక్కడున్న చెట్లు ఏదైతే ఉన్నాయో అదంతా అక్కడ ఉండే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్గా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ యూనివర్సిటీని అది ఆపేసి వెంటనే ఇప్పుడున్న లేక్స్ కూడా చాలా పొల్యూట్ అవుతాయి అనమాట. ఏదైతే ఇప్పుడు ఆ 400 ఎకరాలలో ఏదన్నా రావడం జరిగింది అని అనుకో, మాకు ప్రాపర్గా చదువుకునే ఎన్విరాన్మెంట్ ఉండదు బేసిక్గా. తర్వాత అక్కడ ఉన్న లేక్స్ పొల్యూట్ అయిపోతాయి. మనం ప్రపంచ నలుమూలల నుంచి క్లైమేట్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి చదువుతున్నాం, దాని గురించి ఏసీలలో కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. మరి గ్రౌండ్ మీద మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాం? వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అక్కడ చూడాలి కదా, చూసి నిజంగా ఇంత ఫైట్ చేస్తున్నారంటే దెర్ షుడ్ బి సంథింగ్ రీజనబుల్, దట్ ఆల్ పీపుల్ ఆర్ కమింగ్ టుగెదర్ అంటే దెర్ షుడ్ బి సంథింగ్ రీజనబుల్, దట్ గవర్నమెంట్ షుడ్ ఎకనాలెడ్జ్ దట్. సో గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ యూనివర్సిటీ సపరేట్, స్టేట్ది సపరేట్, గవర్నమెంట్ది మేము ఏదైనా చేసుకుంటాం అన్నట్లు కాకుండా అది అట్లీస్ట్ మీకు రెవెన్యూ అంతగానో జనరేట్ చేసుకోవాలని అనుకుంటే డూ సంథింగ్ బై నాట్ హర్టింగ్ ద యానిమల్స్ and not hurting the whatever biodiversity, not hurting the standards of the university there. Hi Akash. Hi. Yeah. Can you just tell about your struggle on Kanchagachagoli issue? Why you are agitating as a student union and as a student of Hyderabad University? So there are two grounds primarily on which we are fighting this whole battle. The first thing is the land ownership issue. This 400 acres that belongs to the University of Hyderabad was alienated a long time ago in 2003 from the university under the promises of being given to a sports complex. After that this entire 400 acres got into a long legal battle when it was and finally it was eventually last year claimed by the government of Telangana. But our claim is that when it was returned to the government of Telangana, ideally, and as a leader that wants to sort of adhere to the principles that their party at the national level always puts forward, the constitutional values that the party always claims. As a leader who should be abiding by that, the government of Telangana should be returning that land under university's possession, as it has always belonged. That is the land ownership issue that we are fighting, and that is an issue that we are going to take legally for a longer run. Apart from that, we are fighting for the danger that Revanth Reddy's government's actions pose to the biodiversity and the environmental state of that 400-acre land. As you already know, in the past 3 days, using innumerable bulldozers and even more countless number of
police personnel, they have been able to clear down almost 80 to 90% of the 400 acres that belong to the university. A very rich, diverse and a very thriving ecosystem which was probably centuries old, with rock formations which are billions of years old. And he has brought a bunch of JCBs and really destroyed that entire area. And so that is our immediate fight. We want to secure the biodiversity of this 400 acres. We want to make sure, apart from the damage that has been done, what is the next course of action where we can secure and protect this land further from government's illegal encroachment and illegal destructive activities. And the reason that we are fighting this as a students' union, we are fighting this battle so intensely, is of course the first main reason is that this is university's land that everyone is very connected to. The entire student community across all party affiliations is very connected to. And throughout this movement, we have had support pour in from all across the university, all across the Telangana state, all across the nation. And everyone wants to fight for this land in the university because they associate to it, they have an affective relationship to it, and they want to save it and preserve it for the future of the university. That is the immediate reason we are fighting this fight. Beyond that, another reason that we are fighting this fight is that when we demanded the land possession for us, then when we raised our voices against the government's actions on the land, the government's decision to go ahead and auction this forest reserve, the response from the government was a brutal crackdown on the dissent of the students, a brutal crackdown on the demands the students were raising. And the way in which the government has proceeded dealing with this issue gives the sense that there's a very strong autocratic tendency of the government when it comes to reacting to public voice, reacting to public demand, and especially reacting to the way in which public resources should be used. University of Hyderabad is a public university. It's a public resource. Any government should protect public resource because it belongs to the public. And instead, Revanth Reddy government has used this public resource, this government land, to claim for private initiatives, to claim for benefits that only to claim for uses which only benefit the government and the corporate interests. So that is the reason that we're putting up this fight. We want to oppose the crackdown on dissent that this government has repeatedly, time and again, over the last 2 years shown towards students, towards people looking for jobs, towards farmers fighting for their crops, towards villagers fighting for the land. So that is something that we want to oppose, and of course we want to secure the land that belongs to the university in the longer run. Thank you. మనతో ఇప్పుడు మాట్లాడటానికి గీత ఉన్నారు. గీత POW సభ్యురాలు, వికారాబాద్లో పనిచేస్తున్నారు. అట్లానే దామగుండం అడవి పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి చురుకైన కార్యకర్త. కంచగచ్చిబౌలి విషయంలో ఫెలో సెక్రటేరియట్కి ప్రయాణం అవుతుందని చెప్పి తనని ఈరోజు పొద్దున ముందస్తు అరెస్ట్ చేసి వదిలేశారు. అయినా కానీ బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడు తనతో మాట్లాడదాం. ఈ అడవుల పరిరక్షణలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అని. హలో గీత. సో చెప్పండి, ఇప్పుడు అటు దామగుండం, ఇటువైపు కంచగచ్చిబౌలి అడవి, అంటే ఇట్లా అడవిని తీసేస్తూ వెళ్తూ ఉంటే కనుక ఎట్లాంటి సమస్యలు ఎదురవుతాయని అనుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో, విద్యార్థుల బలిదానాలతోటి ఏదైతే లక్ష్యంతో ఏర్పడ్డ రాష్ట్రం ఉందో ఆ యొక్క ఆశయాలకు, లక్ష్యాలకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి ప్రజలు పక్కన కూర్చోబెట్టి ఈరోజు రేవంత్ సర్కార్ను అధికారంలో కూర్చోబెడితే, ఈయన వచ్చిన తర్వాత మొత్తము ఆయన ఏదైతే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిండో అదే కోణంలో ఈరోజు ఏ చర్య తీసుకున్నా, ఆయన ఎలాంటి ఒక కొత్త విధానాన్ని ప్రకటించినా ఆయన ఆలోచన విధానం అంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల చుట్టూ, ప్రకృతి విధ్వంసాల చుట్టే తిరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవి సమస్య కావచ్చు, అక్కడ దామగుండానికి సంబంధించిన 2900 ఎకరాల భూ సమస్య కావచ్చు, లగచర్లకు సంబంధించినటువంటి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తామని ఫార్మసిటీకి సంబంధించి కావచ్చు, ఈరోజు హైదరాబాద్లో హైడ్రా ఏదైతే మూసి సుందరీకరణ ఉందో ఇదంతా కూడా ఎంతసేపు అక్కడ కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు భూములు అప్పచెప్పడము, రేపటి తరాలకు ప్రకృతిని ఇవ్వాలని చెప్పేసి తేనీటి మాటలు మాట్లాడుతూ ఆయన చేస్తున్నాయని కాకతాయ చర్యలు లెక్క కనిపిస్తున్నాయి. భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదకరమైనటువంటి చర్యలు. ఈరోజు అనేక జీవరాశులు రోడ్ల మీదకి వచ్చి అరుస్తూ ఉన్నాయి. ఈరోజు జాతీయ పక్షి నెమళ్లను ఎంత సగౌరవంగా చూసుకోవాల్సింది ఎంత అగౌరవపరుస్తూ వాటిని కన్నీటి నువ్వు కార్పిస్తున్నావంటే ఇది సరైన చర్య కాదు. ఖచ్చితంగా HCU నిర్ణయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గాల్సిందే అని చెప్పేసి ఈరోజు చాలా బలంగా మేము కోరుకుంటా ఉన్నాము.
Jai Bhim. I'm Tanisha and he is Shrikant. We are students who are studying in Hyderabad. What is happening to HCU and the Gachibowli forest is really bizarre. We see that every year that there are multiple heat waves all across India, and to cut down a forest is really a very illogical step. And the direction that we're going to is going to be catastrophic for the people of this city and for people of Telangana. We also really condemn what has been happening to our sathis in HCU. The crackdown on the students is undemocratic. It should not have happened in the first place. Lathi charging students, detaining them for no reason, especially when they're standing up for their own campus, for their own space, for their forest, should not have happened. Apart from that, a lot of us extend our solidarity. Moreover, we really need to understand that what we are trying to do with our cities and with the green spaces that we have. We do not have a lot of them. We are losing our forest cover in India day by day, and it is and we really need to think what we're doing. We have already almost reached a 1.5 degrees Celsius of global warming. We're going on international platforms, making promises, giving like commitments that, oh, we'll do this and that for climate change. But then when it comes to domestic policies, we're also doing a lot of harm by ruining our forests and our green spaces, by not taking care of what is happening to the biodiversity, by not keeping a track of what is happening to our environment, and we're doing it again and again, and it needs to stop. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ తీసుకోవడం అనేది చాలా అవమానకరమైన విషయంగా విద్యార్థి తరపున మేము తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే చాలా సెన్సిటివ్ ప్రదేశం, అక్కడున్న జంతువులైనా ఫారెస్ట్ కవర్ అయినా ఏదైనా కానీ చాలా ముఖ్యమైన ప్రదేశాన్ని ప్రభుత్వం నరికివేయడం అనేది చాలా అవమానకరమైన విషయం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాలని ఉన్న అడవిని కొట్టేయాలని చూస్తుందో అది చాలా చాలా చర్చించాల్సిన విషయం అండి. ఇక్కడ హైదరాబాద్కి గ్రీన్ లంగ్స్ లాంటి ఈ ఏరియాని కొట్టేస్తే లైక్ ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు ఎగ్జిస్టెన్సే ఉండదు. దీన్ని మనము ప్రతి సివిక్ సొసైటీలో ప్రతి ఒక్కరూ చైతన్యంగా మారుతూ సమీకృతంగా ఉద్యమం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఆల్సో లీగల్గా కూడా లిటిగేషన్గా కూడా ప్రాసెస్ నడుస్తుంది. వాట్ ఎవర్ ద రిజల్ట్ వర్డిక్ట్ కమ్స్ అవుట్, ద థింగ్ ఈజ్ మస్ట్ బి క్లియర్ దట్ వాట్ ఎవర్ ద ఫారెస్ట్ ఈజ్ సపోజ్ టు బి దేర్, అది అలాగే ఉండాలండి. అది మారకూడదు. ఫారెస్ట్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదు. అది కట్ చేయకూడదు. అది ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్న కొంత మోరల్ ఉండాలి కదండి. అదేం లేకుండా ఫారెస్ట్ని కట్ చేసి మేము అక్కడ బిల్డింగులు కట్టుకుంటాము. మనం కొన్ని కథనాలు వింటున్నాము, ఎక్కడో ఫ్లాట్ల కోసం కేటాయించబోతున్నారని కథనాలు వింటున్నాం. ఎంత అది అట్రాసిటీస్, అది సెన్స్లెస్ పని. దీన్ని మనము అన్ని కోణాలలో చూడాలి. ఎందుకంటే ఫారెస్ట్ ఇంపార్టెన్స్ మనకు తెలియకపోతే, ప్రభుత్వాలు కూడా తెలియకపోతే ఇంకా వెల్ఫేర్ ఎట్లా ఉంటుందండి? మనము ప్రజానికానికి కనీసం మనం రేషన్ అని బియ్యం ఇస్తాము, ఇంకా స్కీములు అనేసి డబ్బులు ఇస్తాము, కానీ మనకు గాలి ఇవ్వలేమా? స్వచ్ఛమైన గాలి ఇవ్వలేమా? ప్రకృతిపరమైన గాలి ఈ మెగా సిటీలో ఇవ్వలేమా? మంచి నీళ్ళు ఇవ్వలేమా? దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు గవర్నమెంట్. అండ్ ఆల్సో ఈ సర్కార్ కూడా ఇలాంటి విషయాల మీద దీని మీద ఫోకస్ చేయడం కన్నా ఇలా కొట్టేసి ఇట్లా దాని ద్వారా అమ్ముకొని డబ్బులు వచ్చి అభివృద్ధి చేసే దానికన్నా కానీ ఇంకేమన్నా దాని మీద దృష్టి పెట్టచ్చు కదా. ఎంత ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి సొసైటీలో, దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా. స్టూడెంట్స్ ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ స్టూడెంట్ కోసం చేసినప్పుడు స్టూడెంట్ దాన్ని వ్యతిరేకిస్తుందంటే స్టూడెంట్స్కి ఒక రీజన్ ఉంది. అదేంది? స్టూడెంట్స్ ఒక సెల్ఫిష్నెస్ కాదు ఇక్కడ. స్టూడెంట్ ఒక ఏ సెల్ఫిష్నెస్తో ఈ సొసైటీకి మేము ఆక్సిజన్ ప్రొవైడ్ చేద్దాము. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా చెట్లు పెట్టాల్సింది పోయి ఉన్నది నరికేసి ల్యాండ్ని డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ అనేది ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఒక్కటే కాదండి. డెవలప్మెంట్ షుడ్ రిఫ్లెక్ట్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్. అది మాకు కావాల్సింది. సో యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ మేము చాలా సపోర్ట్ చేస్తాము. అండ్ ఈ తెలంగాణ మూమెంట్ ఎలా అయితే చేసామో దీనికి సపోర్ట్ చేస్తాము. మా ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తాం, లాస్ట్ వరకు సపోర్ట్ చేస్తామని విన్నమిస్తున్నాం. థ్యాంక్ యూ.